హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ ఫ్యామిలీ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు కందిపప్పు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సో మనం ఈ కందిపప్పు పచ్చడి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కందిపప్పు ఒక కప్పు వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. కంప్లీట్గా లో ఫ్లేమ్ అండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ డ్రై రోస్ట్ చేస్తున్నాము. తర్వాత దీంట్లోనే ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా దీంతో పాటు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా వేయించాలి లో ఫ్లేమ్లో. అప్పుడే మీకు బాగా వేగి మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరి కాసేపు వేయించుదాము. చూడండి, ఇలా వేయించాలి కదా. ఇలా వేయించిన తర్వాత కాసేపు అయ్యాక ఒక స్పూను ఆయిల్ వేసుకుందాము. ఇంకొక 1 మినిట్ మనం ఇప్పుడు వేయించుకుందాము. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత మరి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ వేసుకుందాము, కొంచెం బరకగా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు ఒక 2-3 ఇలా కట్ చేసి వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలండి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తర్వాత కొంచెం ఇంగువ కలుపుకుందాము. ఇప్పుడు ఈ తాలింపుని మనం మిక్సీ వేసుకున్నటువంటి ఆ పచ్చడిలో కలుపుకుందాము. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుందండి ఇందులో. మనం మళ్ళీ అన్నంలో కలుపుకునేటప్పుడు మనం ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ చట్నీ మనకి 2 డేస్ వరకు ఏమీ కాకుండా 2-3 డేస్ అలాగే ఉంటుందండి. మనం హ్యాపీగా వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ కందిపప్పు పచ్చడి మనకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.